చాలా సంవత్సరాల క్రితం శివపురం అనే గ్రామంలో రాము అనే రైతు తన భార్య లక్ష్మితో కలిసి నివసించేవాడు. అతనికి 2 ఎకరాల భూమి ఉండేది. అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. ఆ గ్రామంలోని ప్రజలందరూ వ్యవసాయంపైనే ఆధారపడి ఉండేవారు. ఒకరోజు 3-4 రైతులు ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా మరో ఊరు నుండి ఒక అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చాడు. అయ్యో, క్షమించండి అన్నా, మీరెవరు? మా ఊరి వారిలా కనిపించడం లేదు. అవునన్నా, నేను మీ పక్క గ్రామైన శాంతినగర్ నుండి వచ్చాను. ఇక్కడ విత్తనాలు కొనడానికి వచ్చాను. మీ ఊర్లో లక్ష్మణ్ శెట్టి అనే వ్యాపారి ఉన్నాడుగా? గతసారి అతని దగ్గర నుంచి విత్తనాలు తీసుకున్నాను. చాలా మంచి పంట వచ్చింది. ఏమంటున్నారన్నా? మాకు ఇప్పటివరకు ఈ విషయం తెలియదే. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. నేను మొదటిసారి అతని దగ్గర నుంచి విత్తనాలు తీసుకుని పండించిన పంట వల్ల చాలా లాభం వచ్చింది. అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ వార్త మొత్తం గ్రామంలో వ్యాపించింది. రైతులందరూ లక్ష్మణ్ శెట్టి దగ్గర విత్తనాలు కొనడం ప్రారంభించారు. లక్ష్మి, ఈసారి అందరూ లక్ష్మణ్ శెట్టి దగ్గర నుంచి విత్తనాలు తీసుకుంటున్నారు. మనం కూడా తీసుకుందామా? మన దగ్గర పాత విత్తనాలు ఉన్నాయిగా. కొత్తవి కొనడానికి డబ్బులు లేవు, అవే వేద్దాం. కానీ మన పంట ఎప్పుడూ తక్కువగానే వస్తుంది. కొత్త విత్తనాలు వేస్తే బాగుంటుందేమో కదా. డబ్బులే లేవు. ఉన్న కొద్దిపాటి డబ్బును కూడా ఖర్చు చేస్తే ఎలా? అవసరం లేదు, మన పాత విత్తనాలే సరిపోతాయి, అవే వేద్దాం. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. దీంతో గ్రామంలోని రైతులందరూ కొత్త విత్తనాలు కొనుగోలు చేశారు. కానీ రాము మాత్రం తన పాత విత్తనాలనే వేశాడు. మహేష్ లక్ష్మణ్ శెట్టి దగ్గరికి వచ్చి సంతోషంగా నిలబడ్డాడు. చాలా బాగుంది, నువ్వు నా పని చాలా సులభం చేశావు. అందరూ నా దగ్గర నుంచే విత్తనాలు కొనుగోలు చేశారు. కానీ శెట్టి, పంట రాకపోతే వాళ్ళకి ఏమవుతుంది? డబ్బు మాత్రం నాకు వచ్చేసింది, మిగతాది నేను చూసుకుంటాను. కొన్ని నెలల తర్వాత గ్రామంలోని రైతులందరికీ పంట రాలేదు. కానీ రాము పొలంలో మాత్రం అద్భుతమైన పంట పండింది. అయ్యో, మాకు ఒక్క పంట కూడా రాలేదు. దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షించాడు? మేమెంత కష్టపడి పనిచేశాం. ఈ విధంగా గ్రామంలోని రైతులందరూ కోపంతో రగిలిపోతున్నారు. వారికి ఏదో తప్పు జరిగిందనే అనుమానం కలిగింది. ఇంత చెడ్డ పంట మాకు ఎప్పుడూ రాలేదు. ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. మనం లక్ష్మణ్ శెట్టి దగ్గర తీసుకున్న విత్తనాల్లోనే ఏదో సమస్య ఉందనిపిస్తోంది. అవును హరీష్, నువ్వు చెప్పింది నిజమే. మనలో ఎవరికీ మంచి పంట రాలేదు. ఈ సంవత్సరం మనం పూర్తిగా నష్టపోయాం. నేను అప్పు తీసుకుని విత్తనాలు కొన్నాను. మంచి పంట వస్తుందని అనుకున్నాను. కానీ అంతా నాశనమైపోయింది. మంచి పంట వస్తుందని అనుకున్నాను, కానీ అంతా నాశనమైపోయింది. ఇదంతా లక్ష్మణ్ శెట్టి మోసం. అతడు మనల్ని మోసం చేశాడు. అటు రాము పొలాన్ని చూడండి. అతను తన సొంత విత్తనాలు వేశాడు. అతని పంట ఎంత బాగా పండిందో చూడండి. గ్రామస్తులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ కలిసి లక్ష్మణ్ శెట్టి ఇంటికి వెళ్ళారు. ఎందుకు ఇంతమంది వచ్చారు? ఏమైంది? అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకు తెలీదా? నువ్వు అమ్మిన విత్తనాల వల్ల మా పంటలు పాడయ్యాయి. మా డబ్బులు తిరిగివ్వు. మీకు బుద్ధి లేదా? మీ పంట రాకపోతే నేనేం చేయగలను? నా విత్తనాలు చాలా మంచివి. మీరు సరిగ్గా నీరు పెట్టకుండా, భూమిని బాగాగా చూసుకోకుండా విత్తనాలు వేస్తే పంట ఎలా వస్తుంది? మీకు ఒక్క పైసా కూడా తిరిగిరాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీకు విత్తనాలు అమ్మాను, అవి ఉచితం కాదు. ఉచితంగా ఇచ్చేంత మూర్ఖుణ్ణి నేను కాదు. లక్ష్మణ్ శెట్టి రైతుల మాట వినకుండా వారినే తిట్టి పంపించాడు. ఇదిలా ఉండగా రాము పొలంలో అద్భుతమైన పంట పండింది. లక్ష్మి, ఈ సంవత్సరం మన పంట అసాధారణంగా వచ్చింది. ఇది నీ వల్లే జరిగింది. మనం పాత విత్తనాలు ఉపయోగించాం కాబట్టే మనకు ఉపయోగమైంది. లేకపోతే మనము మోసపోయేవాళ్ళం. అవును, అందరూ లక్ష్మణ్ శెట్టి దగ్గర నుంచి విత్తనాలు తీసుకున్నారు. అందుకే వారి పంటలు పాడయ్యాయి. రాము, లక్ష్మి తమ అదృష్టానికి చాలా సంతోషపడ్డారు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఠగపురం అనే ఊర్లో గోధుమలను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని విన్నాను. నేను అక్కడికి వెళ్ళి అమ్మితే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. అక్కడ మోహన్ మామ ఉన్నాడు. అతని సహాయంతో అమ్మగలను.
వెళ్ళండి, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆ ఊరు కొంచెం విచిత్రంగా ఉంటుంది. అక్కడ దొంగలు ఎక్కువ. చింతించకు, నేను ముందుగా ఒక్కడనే వెళ్ళి ఒప్పందం చేసుకుని వస్తాను. సరే, మీరు రేపే వెళ్ళాలి. మరుసటి రోజు రాము తన ఎద్దుల బండిని సిద్ధం చేసుకుని ఠగపురానికి బయలుదేరాడు. గ్రామం బయట అతనికి కిరణ్ అనే వ్యక్తి ఎదురయ్యాడు. నువ్వెవరు? ఈ ఊరు వాడిలా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను శివపురం నుంచి వచ్చాను. నా పంటను అమ్మడానికి వెళ్తున్నాను. అంత దూరం నుంచి పంట అమ్మడానికి వచ్చావా? నువ్వు చాలా అమాయకుడిలా కనిపి. ఠగపురం గ్రామంలో రాముకు అక్కడ ఏమీ జరుగుతుందో రాముకు అర్థం కాక అయోమయంగా అనిపించింది. ఏమన్నా, నిజంగానే ఇక్కడ గోధుమలకు ఎక్కువ ధర వస్తుందని ఎవరు చెప్పారు? ఇక్కడ ప్రతి ఇంట్లో గోధుమలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఎవరు నీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు? ఏమంటున్నారన్నా? ఇక్కడ కరువు వచ్చిందని, అందుకే గోధుమలు లేవని విన్నాను. ఎవరో నీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ చింతించకు, నేను నీ గోధుమలను కొనుగోలు చేస్తాను. నిజంగానే కొనుగోలు చేస్తారా అన్నా? అవును, కానీ ఒక షరతుంది. నీ గోధుమల బరువుకు సమానమైన ఏదైనా వస్తువును నేను నీకు ఇస్తాను. ఇది మంచి ఒప్పందంలా ఉంది. నేను ఆలోచించి చెప్తానన్నా. రాము తన గోధుమలను 2 రోజుల తర్వాత తీసుకొస్తానని చెప్పాడు. జగన్ మనసులో లెక్కలు వేసుకున్నాడు. ఇతడు నా మాటలకు పడిపోయాడు. మంచి అవకాశం దొరికింది. తక్కువ ధరకు తీసుకుని ఎక్కువ ధరకు అమ్మాలి. మనం ఈ ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా చేసుకుందాం. అప్పుడు నువ్వు కానీ నేను కానీ మాట మార్చలేం. అవును, అది సరైనదే. నాకు కూడా అంగీకారమే. ఇద్దరూ లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్నారు. జగన్ రాము చేత సంతకం తీసుకుని చాలా సంతోషపడ్డాడు. సరే, 2 రోజుల తర్వాత గోధుమలు తీసుకురా. జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాము తన పని పూర్తయిందని అనుకుని తన మామ మోహన్ ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అతనికి ఒక విచిత్రమైన వ్యక్తి ఎదురయ్యాడు. ఓయ్, నా బంగారం తీసుకొచ్చావా? ఏమిటి? నువ్వెవరు? అబద్ధం చెప్పుకు. నువ్వే నా బంగారం దొంగిలించావు. వెంటనే తిరిగివ్వు. నువ్వు నిజంగానే పిచ్చివాడివా? నేను ఈరోజే మీ ఊరికొచ్చాను. నేను నీ బంగారాన్ని ఎలా దొంగిలించగలను? నేను నిన్ను వెళ్ళనివ్వను. ముందు నా బంగారాన్ని తిరిగివ్వు. రాముకు తల తిరిగినట్టయింది. ఇది అతడు గ్రామస్తులను పిలిచాడు. కానీ అక్కడికి వచ్చిన మరో వ్యక్తి కూడా విచిత్రంగానే మాట్లాడాడు. ఇతడే నా ఇనుప చొక్కాను దొంగిలించాడు. ఏమిటి? ఇనుప చొక్కా అంటావా? అలాంటిది ఉంటుందా? మీరందరూ పిచ్చివాళ్ళా? నా ఇనుప చొక్కాను తిరిగివ్వు. నాకు మీరెవరో తెలియదు. నేను ఈ ఊరికి మొదటిసారి వచ్చాను. రాము పూర్తిగా గందరగోళానికి గురయ్యాడు. ఇది చాలా విచిత్రమైన గ్రామమని అతనికి అర్థమవడం మొదలైంది. గ్రామస్తులు రామును వదిలేయడానికి సిద్ధంగా లేరు. పరిస్థితి చాలా తీవ్రమైంది. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఏదీ తీసుకోలేదు. నన్ను వెళ్ళనివ్వండి. అలా వదిలేయం. మా వస్తువులు తిరిగివ్వు, లేకపోతే వాటి విలువైన డబ్బు ఇవ్వాలి. నేను మీ వస్తువులేవీ తీసుకోలేదు. మరి నేను డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఇతడు అబద్ధం చెప్తున్నాడు. నా బంగారం దొంగిలించాడు. అలాగే నా ఇనుప చొక్కాను కూడా దొంగిలించాడు. గ్రామస్తులు వారి మాటలకు మద్దతిచ్చి రాముపై ఒత్తిడి తెచ్చారు. మీరందరూ పిచ్చివాళ్ళు. నా దగ్గర ఏమీ లేదు. ఇతన్ని కొట్టండి. మన మాట వినడం లేదు. అంతలో మోహన్ మామ అక్కడికి వచ్చాడు. ఆగండి, ఇతన్ని కొట్టకండి. ఇతడు మా మనిషి. ఇతడేమి చేశాడు? ఇతడు నా బంగారాన్ని దొంగిలించాడు. అలాగే ఇతని ఇనుప చొక్కాను కూడా దొంగిలించాడు. మాకు మా వస్తువులు కావాలి, లేకపోతే వాటి డబ్బు ఇవ్వాలి. మోహన్ మామకు విషయం మొత్తం అర్థమైంది. సరే, మీకు మీ వస్తువులు దొరుకుతాయి. కొంత సమయం ఇవ్వండి. నా మాట నమ్మి ఇతన్ని వదిలేయండి. సరే, మీ మాట కోసం మేము 2 రోజులు సమయం ఇస్తాం. లేకపోతే పంచాయతీలో తీర్పు చెప్పిస్తాం. గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మోహన్ మామ రామును ఇంటికి తీసుకెళ్ళాడు. రాము, నువ్వు వీళ్ళ మాటలకు ఎలా మోసపోయావు? నేరుగా నా ఇంటికి రాలేదా? మామ, నేను మీ ఇంటికే వస్తున్నాను.
కానీ మధ్యలో వీళ్ళు నన్ను అడ్డగించి మోసం చేశారు. ఈరోజు మీరు రాకపోయి ఉంటే ఏమయ్యేదో తెలియదు. మామా, ఈ ఊరు చాలా విచిత్రంగా ఉంది. రాము, ఇది ఠగపురం, మోసగాళ్ళ ఊరు. ఇక్కడ బయట నుంచి వచ్చిన వారిని మోసం చేస్తారు. నేను ముందే నీకు నేరుగా నా ఇంటికే రమ్మని చెప్పాను. మామా, నా తప్పే. నేను మీ మాట వినాల్సింది. దారిలో నాకు జగన్ అనే వ్యక్తి కలిశాడు. అతను ఇక్కడ గోధుమలకు ధర తక్కువ అని చెప్పాడు. కానీ నా మొత్తం పంటను తీసుకుంటానని, దానికి బదులుగా అదే బరువున్న ఏదో ఒక వస్తువు ఇస్తానని అన్నాడు. ఏమిటి? నువ్వు జగన్తో లిఖితపూర్వక ఒప్పందం కూడా చేసుకున్నావా? ఇక్కడ గోధుమల ధర ఆకాశాన్ని తాకుతోంది. 4 రెట్లు ఎక్కువ ధర ఉంది అన్న విషయం నీకు తెలీదా? మామా, నాకు తెలీదు. అతని మాటలకు మోసపోయాను. అతను చెప్పినట్లే ఒప్పందం చేసుకున్నాను. ఇప్పుడు అతను ఎందుకు అలా చెప్పాడో అర్థమవుతోంది. ఇప్పుడు రాముకు తన తప్పు తెలిసింది. తాను పెద్ద మోసంలో చిక్కుకున్నాడని స్పష్టమైంది. రాము తన తప్పును ఒప్పుకుని చాలా బాధపడ్డాడు. మామ, నేను మాట మార్చకుండా ఉండేందుకు అతను లిఖితపూర్వక ఒప్పందం చేయించాడు. ఇప్పుడు నేనేం చేయాలి? పూర్తిగా చిక్కుకుపోయాను. చింతించకు రాము, నాకు ఒక ఉపాయం తెలుసు. ఈ ఊర్లో ఉన్న మోసగాళ్ళందరికీ ఒక నాయకుడున్నాడు. అతడు చాలా కుతంత్రవంతుడు. అందరూ అతని మాటే వింటారు. ఇతరులను ఎలా మోసం చేయాలో అతడే నేర్పిస్తాడు. ప్రతి రాత్రి అందరూ అతని దగ్గరికి వెళ్తారు. మాలిక్, ఈరోజు నేను ఒక పెద్ద పని చేశాను. ఒక అమాయకుణ్ణి మోసం చేశాను. చెప్పు, ఏమి చేశావు? ఒక రైతును నన్ను నమ్మేలా చేసి అతని మొత్తం గోధుమలను తీసుకునేలా చేశాను. ఇక్కడ ధర తక్కువ అని చెప్పి మోసం చేశాను. అది పెద్ద పని. ఇక్కడ గోధుమలకు 4 రెట్లు ఎక్కువ ధర ఉంది. మనం వాటిని అధిక ధరకు అమ్మవచ్చు. కానీ అతనికి ఏమి ఇస్తానని చెప్పావు? అతని గోధుమల బరువుకు సమానమైన ఏదో ఒక వస్తువు ఇస్తానని చెప్పాను. సరే, మంచి పని. ఇంకో మోసగాడు ముందుకొచ్చాడు. మాలిక్, నేను అతనిపై ఒక ఆరోపణ చేశాను. అతను నా బంగారాన్ని దొంగిలించాడని చెప్పాను. నేను అతనికి 2 రోజుల సమయం ఇచ్చాను. ఇవ్వకపోతే డబ్బు చెల్లించాలి. నీ ఆలోచన బాగుంది మాలిక్. నేను మాత్రం చాలా మంచి పథకం వేశాను. అతను నాకు తప్పకుండా డబ్బు ఇవ్వాలి. ఏం చేశావు సిల్డు? అతను నా ఇనుప చొక్కాను దొంగిలించాడని ఆరోపించాను. సరే, అందరూ రేపు పంచాయతీ పేటీ. మీ డబ్బులు తీసుకోండి. మరుసటి రోజు రాము పంచాయతీకి వెళ్ళాడు. వచ్చావా? గోధుమలు తీసుకొచ్చావా? అవును, నేను గోధుమలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా షరతు గుర్తుందా? గోధుమల బరువుకు సమానమైన ఏదో ఒక వస్తువు ఇస్తాను. సరే, నాకు గోధుమల బరువుకు సమానమైన పక్షుల ఈకలు కావాలి. జగన్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అది ఎలా సాధ్యం? నువ్వే కదా నేను ఏదడినా ఇస్తానని చెప్పింది. ఇంకో మోసగాడు ముందుకొచ్చాడు. నా ఇనుప చొక్కా ఇవ్వు. సరే, ముందు నువ్వు ఇనుప సూది, ఇనుప దారం తీసుకురా, నేను కుట్టిస్తాను. మోసగాళ్ళు నిశ్శబ్దంగా నిలిచిపోయారు. ఇంకో మోసగాడు ముందుకొచ్చాడు. గ్రామస్తులకు, ఇతను నా దగ్గరున్న బంగారాన్ని తీసుకున్నాడు. దయచేసి అది నాకు ఇప్పించండి రాము. ఇతను అబద్ధం చెప్తున్నాడు. నేను బంగారం తీసుకోలేదు అని అంటున్నాడు. మేము మీ ఇద్దరికి కొన్ని గింజలిస్తాము. వాటిని తీసుకెళ్ళి నేలలో నాటి పెంచండి. మొక్కలు పెరిగిన తర్వాత వాటిని తీసుకుని రండి. ఎవరి మొక్క బాగా పెరిగి ఆరోగ్యంగా ఉంటుందో వారు నిజాయితీపరులు అని. మీలో ఎవరు అబద్ధం చెబుతున్నారో ఈ పరీక్ష ద్వారా మేము తేల్చుతాము. ఇద్దరు విత్తనాలను తీసుకుని వాటిని నేలలో నాటారు. కొన్ని రోజుల తర్వాత పంచాయతీ నుండి పిలుపు వచ్చింది. కానీ ఎవరి విత్తనం కూడా మొలకెత్తలేదు. రాము మాత్రం నిరాశాసిగా పంచాయతీకి వెళ్ళాడు. అయితే దొంగ మాత్రం మార్కెట్కి వెళ్ళి ఒక మొక్కను కొనుక్కొని తీసుకొచ్చాడు. అప్పుడు దొంగ గర్వంగా మాట్లాడుతూ, అందరూ చూడండి, నా మొక్క ఎంత బాగా పెరిగిందో. రాము దగ్గరైతే అసలు మొక్కే లేదు. నా బంగారం తీసింది రామే. వెంటనే గ్రామస్తులు, ఆగు,
నువ్వు ఆ మొక్కను మార్కెట్ నుంచి కొనుక్కుని వెకెట్ నుంచి కొనుక్కొని వచ్చావు. ఎందుకంటే మేమిచ్చిన గింజలు ఉడకబెట్టినవి, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మొలకెత్తవు. అందువల్ల నువ్వు మోసం చేస్తున్నావని మాకు అర్థమైంది అని అన్నారు. వారి మోసం బయటపడింది. పంచాయతీ మోసగాళ్ళందరినీ గట్టిగా మందలించింది. మా ఊరు పేరును చెరగొడుతున్నారు, మిమ్మల్ని ఈ గ్రామం నుంచి బహిష్కరిస్తున్నాం, మళ్ళీ ఇక్కడ కనిపిస్తే కఠిన శిక్ష విధిస్తాం. మోసగాళ్లు సిగ్గుతో గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రాముకు న్యాయం జరిగింది. అతనికి తన గోధుమల విలువకు 8 రెట్లు డబ్బు లభించింది. మామ ఇచ్చిన సలహా వల్లనే నేను రక్షించబడ్డాను. రాము ఇంటికి వెళ్ళి తన భార్య లక్ష్మికి జరిగిన విషయమంతా చెప్పాడు. రాము, లక్ష్మి సంతోషంగా